ఎడలిపోవ సెలవీమా మేము బాసిపోదునే ఎడలిపోవ సెలవీమా జాలిమాలి హావిదాత జాలిమాలి హావిదాత చెంత బాసిపోదునే జాలిమాలి హావిదాత చెంత బాసిపోదునే మేము బాసిపోదునే ఎడలిపోవ సెలవీమా కాల్చగలను ఏదో కనులార నీదు మోము కాల్చగలను ఏదో కనులార సారి ఎడలిపోవ సెలవీమా కాచుదునే సారి ఎడలిపోవ సెలవీమా మేము బాసిపోదునే ఎడలిపోవ సెలవీమా ఆశలన్నీ తీరిపోవే నేటితో మనకి జగానా ఆశలన్నీ తీరిపోవే నేటితో మనకి జగానా నాకు జీవితమింతేనా ఎడలిపోవ సెలవీమా నాదు జీవితమింతేనా ఎడలిపోవ సెలవీమా మేము బాసిపోదునే ఎడలిపోవ సెలవీమా పదా పద పద ఎంచు బెట్టమును బ్రాహ్మణుడు ఇట్లు కదలించుచుండిన పదమని సాగకున్నయది పదమని సాగకున్నయది భవత్పర సారస భక్తి ఎందు నెమ్మది వశమౌట చంద్రకళ మర్దన మించుచుండినలే పదెంపదిగా మరందలోనలై పద్మము భార్యని పద్మము భార్యని కైవడే పదమని సాగకున్నయది పదమని సాగకున్నయది ఆశలన్నీ తీరిపోవే నేటితో మనకి జగానా ఆశలన్నీ తీరిపోవే నేటితో మనకి జగానా నాదు జీవితమింతేనా ఎడలిపోవ సెలవీమా నాదు జీవితమింతేనా ఎడలిపోవ సెలవీమా మేము బాసిపోదునే ఎడలిపోవ సెలవీమా మేము బాసిపోదునే మేము బాసిపోదునే
బాసిపోదునే ఏది నా సుతుడు? ఇప్పుడు నేను ఏకాకినా? ఏకాకినే. ఈ లోకములోని సర్వజనులు ఏకాకులే. అన్నదమ్ములను ఆలు బిడ్డలను తన తల్లిదండ్రులలో స్నేహితులు బంధువులు వెంట వచ్చునది జీవెను వెంట వచ్చునది అదే సత్యము, అదే యశస్సు. వదలిపోయను సమాజ వైభవము చిరమై సంపదలెల్ల వెంటనొకరి సాగిరా ఏ పాటు విధించనో అది అవశ్య ప్రాప్యము. దానినెవ్వరు తప్పించగలరో ఉన్నవాడలని కింకరుడే అది కాలానుకూలముగా
కళాభిమాని నన్ను ప్రోత్సహిస్తూ ఒక 100 రూపాయలు ఇచ్చారు. వారిని తొలగిపోయిందయ్యా దుర్మ పెద్దింటూ తొలగిపోయిందయ్యా. తొలగిపోయిందయ్యా దుర్మ పెద్దింటూ తొలగిపోయిందయ్యా. అజిత కల్లేసి అజిత కల్లేసి దాటికి నే పోతుంది. తొలగిపోయిందయ్యా దుర్మ పెద్దింటూ తొలగిపోయిందయ్యా. ఆసనంటారు బహదోసమంటారు, ఆసనంటారు బహదోసమంటారు. తెలిసి చెప్పకుంటే తులువాపమ్మంటారు. పగల మీ కుక్కల్ని కట్టేసుకోండయ్యా, పగల మీ కుక్కల్ని కట్టేసుకోండయ్యా. బౌ 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 అంచు బౌ 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 అంచు తరవాపై కొట్టాలి. తొలగిపోయిందయ్యా దుర్వా కట్టింటూ తొలగిపోయిందయ్యా. తొలగడియా తొలగడియా. నక్షత్రేశ్వర, నన్ను ఇంత అన్యాయం చేసేదవయ్యా. హరిశ్చంద్ర, అడవులలో ఇన్ని నాళ్ళు అన్నమునకును నీళ్లకును ముఖము వాచునట్లు చేయుట నీది అన్యాయము కాదు గాని న్యాయముగా మాకు రావలసిన బత్యము నేను తీసుకున్నట అన్యాయమయ్యనా. బత్యము లేక త్రోవల విపత్తులకు చుచు తిండిగా నీయులు వద్దుగా వాజిపోయి గృహమును విడిని వెలువెంటరాగని తొత్తులే ఇంత కల్కల్ మరిగి మాది కలేదే. ఏరికి మెత్తని వాని చూతు నెడ మిక్కిలి మొత్తగా చిత్తము గదా. నక్షత్రేశ్వర, ఇంతకన్నా చెడిది ఏమున్నది? నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి రుణము రాబట్టుకునమయ్యా. మీ గురువు గారి రుణం రాబట్టుకుని నిన్నెవరు కొందురయ్యా? అయ్యా, ఎవరు కొనకన్ను నువ్వు కళజాతి వారి పేరును నన్ను విక్రయించమయ్యా. సరే, నిన్ను కాదనలేనా? కాశీపుర పౌరులారా, ఈతడు హరిశ్చంద్రుడు కౌశికులకు రుణగ్రస్తుండకట వలన ఈతడిని బానిసగా విక్రయించుతున్నాడు.
ఇతడి గుణగణంబులు చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. తన మహీరాజ్యమంతయు గాధి సూతికి దానమిచ్చిన ఎట్టి ధర్మరాజు విజయ చంద్రికలు నిఖిల దిక్కులయందు భారతల్లిన ఎట్టి సారగుణుడు ముల్లోకములు సమ్మోదింప భేతాలు మదమడంచిన విక్రమతిరుడు అనుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుడు ఏడు దేవులను బలీలయేలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బానిసేడుగా అమ్మంగబడడు కొనుడు పౌరులారా మహాధనోర్ధారులారా అయ్యా ఇక్కడనే నేను ఎందుకు దూరంగా ఉన్నాయా? నీవు కడజాతి లాడుగా ఉన్నావు, మేము సన్నీల స్నానం చేయలేవు. నాకేమంటే నేను కడజాతి వాడినా, మరి నువ్వు ఏ జాతియా? సద్బ్రాహ్మణుడు. సద్ది బ్రాహ్మణవా? కాదు, సద్బ్రాహ్మణుడు అంటే అగ్రకులానికి చెందిన వాడు. అగ్రకులవా? అసలు కులం సంగతి నీకేమో తెలుసాటయా? నా చెప్తినియా? చెప్పు తినేది ఏందయ్యా? చెప్పు. నా చెప్తినియా? ఓరు ఓరు చెప్పడు తప్పట్లేదు. అది కాదయా, మైన చేరి కరకట్టుకొని పోమని చెప్పు. మైన చేరి కరకట్టుకొని పోమని చెప్పు. మా అమ్మను బోగట్టుకొని పోమని, మా పిల్లోని బళ్ళో పోమని చెప్పు. మా అమ్మాయిని కాపురం చేసుకోమని చెప్పు. కూరనాయ చెప్పడు తప్పట్లేదయా? నా చెప్పులో శాస్త్రమే లేదయా? సరే చెప్పు. తకతా తకతా తకతాలే లిలియలు కులమేలా ఉన్నది మాయిలో, తాలే లిలియలు కులమేలా ఉన్నది మాయిలో, తాలే తాలే లిలియలు కులమేలా ఉన్నది మాయిలో. రంగు రంగుల కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. రంగు రంగుల కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. ఉన్నవాడిదే ఉన్న కులమురా, లేని వాడిదే లేని కులమురా. తకతా తకతాలే లిలియలు కులమేలా ఉన్నది మాయిలో, తాలే తాలే లిలియలు కులమేలా ఉన్నది మాయిలో. తన కోతిని కొలుచుకుందురు, నదికి పందికి పూజ చేతురు. కుక్కను కోతిని కొలుచుకుందురు, నదికి పందికి పూజ చేతురు. సాటి మానవుడు ఎదురైతే దూరము దూరము తొలగపడురుదా. తగతా తగతాలే లిలియలు కులమేలా ఉన్నది బాయిలో, తాలే తాలే లిలియలు కులమేలా ఉన్నది.
కుక్కను కోతిని కొలుచుకుందురు వశిష్ఠుండు ఊర్వశికి పుట్టెరా బోయజింట వాల్మీకి పుట్టెరా వశిష్ఠుండు ఊర్వశికి పుట్టెరా బోయజింట వాల్మీకి పుట్టె కొండల పుట్టిన అకచ్చబాబు పొలమేదో మరి నీవే చెబుతా చకతా చకతాలే లిల్లియలు కులమేలా ఉన్నది ఈ బాయిలు తాలే తాలే లిల్లియలు కులమేలా ఉన్నది తాలే లిల్లియలు సరే కులం గురించి చాలా గొప్పగా చెప్పావులే గాని ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? నువ్వెందుకు వచ్చావ్యా? నేను ఇతనిని బానిసగా విక్రయించడానికి ఇక్కడికి వచ్చాను. వాణి చూడంటేదియా? బానిసోడంటే మా గురువు గారికి రుణగ్రస్తుండటం వలన ఇతన్ని ఒక బానిసగా విక్రయిస్తున్నాను. ఎందుకయ్యా? ఎందుకంటే ఈయన అప్పు ఉన్నాడు కనుక. అప్పునడా? అప్పుంటే చెట్టు చేమ గొడ్డో బాధ అమ్ముతాను. నువ్వేంటా ఏకంగా మడిచిన అమ్ముతున్నా? నీ పేరేమిటయ్యా? నా పేరు వీరబాహుడు. చూడు వీరబాహు, ఆ, ఈయనకు ఆస్తులు పాస్తులు ఏమీను లేవు కనుకనే ఆ. బానిసగా విక్రయించుతున్నాడు. ఓహో, అప్పుట్టు అమ్ముతున్నావా? సరే నువ్వు అట్టుడియా. అసలు నీ పేరేందియా? నా పేరు నక్షత్రకుడు. నక్షత్రకుడు మైనాకు ఎప్పుడు పెట్టలేదు. ఇదేదియా నక్షత్రకుడు? మైనాకు ఒరికుడు, జోనకుడు, సోదకుడు, చివరికి రాయకుడు కూడా పెట్టాడు. కానీ నాకు ఈ నక్షత్రకుడు ఎప్పుడు పెట్టలేదుయా? నక్షత్రకుడు కాదయ్యా, నక్షత్రేశ్వరుడు నా పేరు. ఈశ్వరుడు అయితే గుళ్ళో ఉండక నువ్వు ఇక్కడేం చేస్తున్నావయ్యా? సరే, ఆ. ఇంతకు నువ్వు వచ్చిన పని ఏమిటి? నేను వచ్చిన పని ఏందియా? బానిసోని చూడాలి. నువ్వు పక్కన ఉండయా? ఆయన ఎవరు? బాబు అయ్యా ఇట్లావ్యా? అది కాదయా, ఆయన నిన్ను నమ్ముతారా అన్నట్టు. నీకు ఇట్టమేనా? ఇట్టమేనా? మనుషులు చూస్తే రాజు లేకుండా మేసమేమో దొరబాబు పుట్టినట్టు పుట్టింది. అది ఈ మనిషిది అట్ట కాదయా. నేను పని చేస్తా. మీసాలున్నోడిని మీసాలు లేనోడు అమ్ముతుండు. మీసాలు లేనివాడిని నేను పెడరెక్కలు ఎరగ తీసి పట్టుకుంటా. నా అది దుడ్డు తీసుకుని ఒక పోడు పొడిచి ఇటు కొడి పోయా. అప్పుడు నేనేం చేసిద్దా? సత్యమాడుటకు నా మానసం గొప్పదయ్యా. నువ్వు ఆ సత్యం ఆడొద్దు, ఏమొద్దు కానీ నువ్వు అట్టుండియా. ఓ బ్యాపరయా, నువ్వు ఈ రకంగా ఏమైనా కాపాలు చెప్తావయ్యా? అది కాదయా, ఆయన అమ్ముతాను. ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఏదైనా ధర చెప్పాలి కదా. నువ్వు ఏకంగా మనిషినే అమ్ముతున్నావు. ఆ ధర ఎంత ఉందో చెప్పి కొనేస్తాను. వీరబాహు, ఆ, ఈతడు నీకు కావలి ఉన్నన్నా ఆ, ఒక ఏనుగు పైన బలమైన మనిషి నిలువంబడి ఏ నా వాడు బక్కడు బరికినాడైతే బక్కోడు పనికిరాడు. ఒక రత్నమును ఎంత పైకి విసిరాడో అంత ధనము కావలేదు. ఓ నా రత్తి పేరు చేసాను. రత్తి, నీ రత్తి అంటే రత్నం. పేరు రత్తియా? రత్నం అంటే ఒక రాయి. రాయి ఎంత పైకి విసురునో అంత ధనము కావలేదు. ఇవ్వగలవా? పైకి ఎత్తవా? పైకెత్తి నీ తాత ముత్తాత ఉండరు పట్టుకోవటానికి. బుర్రని ఎత్తావు, రైలు వచ్చి కింద పడుతుంది. అంతే కదా నీకు రావి ఎత్తరా? అది కాదు నీ సందేహం. ఆ, ఆ రాయి మా గురువు గారు తపశ్శక్తి చే అక్కడనే స్తంభింపబడు. ఆయన ఎవరే నీ గురు? నువ్వే పెద్ద కొంపరాసిపోయాడువ్యా. విశ్వామిత్రుడు వారు. ఎవరు తెలకడ పైన వాము ఆయన జోలు బాగుండు లేవు అని అసాధ్యుడు. నువ్వు అట్టుడియా? నువ్వు అట్టుడు కొంచెం. ఓ బాబు ఏడ్రా, నీ పేరేందియా? హరిశ్చంద్రుడు హరిశేషంద్రుడు నాకు తెలియదుయా. నిన్ను నేను వీరదాసు అని పిలుతా. నీకు ఎట్టమేనా? నీకు ఎట్టమేనా? నేను చెప్పిన పనులన్నీ చేయాలా? నా కాళ్ళు పట్టాలా,
నా ఒళ్ళు పట్టాల, ఈ పని చెప్పినా చేయాలా, ఇట్టమేగా. నిన్ను నేను వీరదాసు అని పిలుస్తా, ఇట్టమేనా? ఉం? నీకు భార్య పిల్లలు ఉన్నారా? ఓరు ఓరు ఓరు, నువ్వేదో ఒంటికి అడిగి నాకేదో పనికి వస్తావని నేను అనుకుంటే నువ్వేంది భార్య అంటున్నావు, పిల్లలు అంటున్నావు, ఇదేంది పెద్ద చెరకాసుకుందే నువ్వు అట్టుడియా? ఓ బేపనయ్యడ్రా, అది కాదుయా, ఆయన నమ్ముతానన్నావు, నేను కొంట, నీ దుడ్డు తీసుకొని నువ్వు పోతావు. ఏ అర్ధరేత్రి కాడో ఆయన భార్య పిల్లలు గుర్తొచ్చి ఆయన పోతావు. చివరికి నా సొమ్ము కత్తెవరియా పోవ్యా ఈ బ్యాడకి. హరిశ్చంద్ర చక్రవర్తి, నీ కన్నీటి పొట్టు భూమిపై పడకూడదయ్యా. నువ్వు ప్రళయం వచ్చునయ్యా. వశిష్ఠ మహాముని ప్రభావంచే విశ్వామిత్రుని ఆజ్ఞ మీరక యమధర్మరాజైన నిన్ను నేను పొందించలేకపోయానయ్యా. అయ్యా, ఎంతైనా కొనాలయ్యా. ఎందుకయ్యా బాధపడతావు? కట్టాలనే ఈ కలకాలం ఉండవు, అయ్యే వస్తుంటాయి, అయ్యే పోతుంటాయి. ఏ కట్టం వచ్చినా నన్నడు కొండంత అండగా ఉంటా. ఇందాక నీ పేరేందన్నావు? ఏ చంద్రుడైతే నాకెందుకుయా? నిన్ను నేను కొన్నా, నువ్వు నా దాసుడి. వీరదాసు, 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 వీరదాసు. అది పలుకంటే అట్టుండాలా, నువ్వు నాకు పనికొత్తాలు అయ్యా, పనికొత్తాలు. వీరదాసు, ఏరుగా మా ఇంటికి పోదా, ఏరుగు ఇంటికి పోదారావ్యా. నువ్వు లేవు ఇంటికాడ మా ఆడదుంది, అది బోతాగంది. నీ లేకుండా చూసి దుడ్డిచ్చి తీసుకొచ్చాడా ఊరకొచ్చావా అని అడిగింది. నేను ఊరకనే వచ్చానని చెప్పి, ఈయన ఆడడు, నా కొంప తెప్పలు తెచ్చేటట్టుంది. నువ్వు ఇంటికి వద్దు ఏవద్దు, కానీ ఊరికి ఉత్తరాన మశానం ఉంది, మశానానికి పోయి ఈ రేత్రంతా ఈ వల్లకాటి ఎందుకు కావలయుండు. ఉదయం ఇంటికి వచ్చేటప్పుడు ఇది 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 ఈ కుండ నిండా కొత్త కళ్ళు తీసుకొని రావాలి. ఇదిగా దీని దుడ్డు కర్ర అంటారు. దీని చరిత్ర మా తాత ముత్తాతలు కానిచుంది. మా ముత్తాత మా తాతకి ఇచ్చిండు, మా తాత మయ్యకి ఇచ్చిండు, మయ్య నాకిచ్చిండు, నేను నీకిత్తుండా. ఈ దుడ్డు కర్రనంతసేపు నీకు భూత పిశాచాలు ఏమి రావ్యా. వాటిలో మనం శవాలను కాల్తుంటామా, వాటికి కొన్ని కోరికలు తీరక నా యాది నిట్ట నిలబడతాయి. పొడి కూర్చోనుకో ఇంతే పడుకోవాలా. ఇదిగా తీసుకురా, ఏమియో ఇది కంబలట్ట. ఏ అర్ధరేత్రికాడో నీకు సలివేసినారుకో కప్పుకో. నీ చెప్పిన గుర్తుందా? ఏమియా ఏమియా నీ చెప్పిన గుర్తుందా? నీ కళ్ళు కోసం మా ఇంటిల బాధ ఎదురు చూస్తుంటావు. నువ్వు కళ్ళు తీసుకొని తొందరగా రావాలా. నువ్వు నేరుగా మా ఇంటికి రాగాక, మా ఇంటి వెనక సూర్యుంది, సూర్యు కింద అరుగుంది, అరుగు మీద పెట్టి నీ పని నువ్వు తీసుకొని పో. నీ చెప్పాను గుర్తుపెట్టుకోయా. ఓ బ్యాపనయా రావయ్యా, నీ సొమ్మునికి ఇస్తాను. మా అన్నయ్య నరసింహరావు గారు నా ప్రాణ స్నేహితుడు, 100 రూపాయలుగా నా బహుమతి ఇచ్చాడు. ఆయన 20,000 దేవుడు కాపాడాలని చూస్తున్నా.
నీకు చూపిస్తాను సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే